అందరికీ నమస్కారం అండి. ఈరోజు సరికొత్త వీడియోతో చాలా కాలానికి మళ్ళీ మేము ముందుకు రావటం జరిగింది. మా పెరట్లో సీతాకోక చిలుకలు ఈ విధంగా దర్శనమిచ్చాయి. సీతాకోక చిలుక అసలు ఎలా పుడుతుంది ఏంటి ఆ విశేషాలు కొన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామా? రండి, కాల్సినందుకు పదండి. సీతాకోక చిలుక పుట్టడానికి 4 దశలు ఉన్నాయి. 1 గుడ్డు, 2 లార్వా అంటే గొంగళ పురుగులా తయారవటం, 3 ప్యూపా పులుసును పిగిలించుకోవటం, 4వది వయోజన దశ. ఈ 4 దశల్లోనూ మనకి సీతాకోక చిలుక పుడతా ఉంటుంది. ఆడ సీతాకోక చిలుక ఆకులపై కానీ మొక్కలపై కానీ గుడ్లు పెడుతుందండి. ఈ గుడ్లు నుంచే మనకి లార్వా తయారయ్యి గొంగళి పురుగుల బయటకు రావటం, ఈ గొంగళి పురుగు మళ్ళీ ఆకులై తిని చక్కగా తయారయ్యి ప్యూపా ఈ దశలో అంటే ఎక్కడో ఒక చోటన ప్యూపాలాగా మారిపోతుంది. మనకి బూజు పట్టినట్టు ఉంటుంది. ఎప్పుడన్నా మీరు గమనించినట్టయితే ఆ దశ దాటాక 4వది వయోజన దశ. ఈ దశలో సీతాకోక చిలుక బయటకు వచ్చి ఆహారం తయారు చేసుకోవటం, అలాగే సంతానోత్పత్తి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 2 సీతాకోక చిలుకలు సంగమిస్తున్నాయి. సంతానోత్పత్తికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అరుదైన దృశ్యం మన వీక్షకుల కోసం తీయటం జరిగింది. ఇవి రుచిని తెలుసుకోవాలంటే తమ పాదాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాయి. ఇవి రైతులకు అలాగే ప్రకృతి సంపద మొక్కలు విస్తరించడానికి పరాగ సంపర్కం కోసం ఇవి సీతాకోక చిలుకలు కూడా దోహదపడతాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా. వీటి జీవితకాలం కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఇవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస కూడా వెళ్తూ ఉంటాయి. అలాగే మనకి కెనడా నుంచి అమెరికా వస్తూ ఉంటాయి. ఇలా చాలా ప్రదేశాలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి ఇవి వలసే వెళ్తూ ఉంటాయి. నాకు ఎక్కడ విచిత్రం ఏంటంటే ఈ 2 గాల్లో కూడా ఎగురుతూ మగ సీతాకోక చిలుక ఆడదాన్ని మోసుకుంటూ వెళ్ళటం నన్ను అబ్బురపరిచింది. ఇలా ఇవి చాలాసేపు పాటు మా పెరట్లో తమలపాకుల మీద అలాగే ఉండిపోయాయి. ఈ అరుదైన దృశ్యం చాలా మంది చూడకపోవచ్చని నేను ఈ ప్రత్యేక వీడియో చేస్తున్నాను. మన వీడియో చేసే ఆడియన్స్ అందరూ కూడా మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్